మీరు బిలో 5-8 ఉన్నారంటే మాత్రం డోంట్ గో విత్ ర్యాలీ స్పెక్. చాలా ఎలక్ట్రానిక్ ఇష్యూస్ ఉన్నాయంట, ఇంజన్లో బోర్ ఇష్యూస్ ఉన్నాయి, టీఎఫ్టీ డిస్ప్లే ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడ మట్టి పాట్ హోల్స్ ఏది వచ్చినా దీన్ని వేస్తా లిటరలీ పైనుంచి తీసుకెళ్ళిపోతా. ఓడొకడు సైడ్ నుంచి ఓవర్టేక్ కొట్టడానికి ట్రై చేస్తాడు, కిందకు దొల్లేస్తాడు. ఓకే, సో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో టుడే విల్ టాక్ అబౌట్ ద ప్రోస్ అండ్ కాన్స్. అసలు ఎక్స్పల్స్లో ది బెస్ట్ ఏముంది అండ్ వర్స్ట్ ఏంటి, దాని కథ ఏంటి అని చెప్పేసి అలాట్ ఆఫ్ పీపుల్ వేర్ ఆస్కింగ్ మీ. నాకు ఎందుకు జిఎస్ఎక్స్ వీడియోస్ కంటే మీ అందరికి చాలా ఎక్స్పల్స్ వీడియోస్ పైనే వీడియోస్ ఎక్కువ కావాలనేసి కామెంట్స్ కూడా చూస్తున్నా. సో లెట్స్ టాక్ అబౌట్ ఎక్స్పల్స్. ఐ నో అలాట్ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ ది ఎక్స్పల్స్ ర్యాలీ ప్రో లేదంటే ఎక్స్పల్స్ 210R. ఓకే, అదంతా మొత్తం బేసిక్గా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దానివి, అవన్నీ ఈ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ టేక్ ద ఎక్స్పల్స్ అవుట్ అండ్ టాక్. సో గైస్, ఫస్ట్ అయితే ఈ డౌట్ క్లియర్ చేద్దాము. అన్న నేను ఎక్స్పల్స్ 200 కొనాలా లేదంటే ఎక్స్పల్స్ 210 కొనాలా అని చెప్పేసి. ఫస్ట్ థింగ్, ఎక్స్పల్స్ 210 చాలా రీసెంట్గా వచ్చింది. ఎక్స్పల్స్ 200 హాస్ బిన్ హియర్ ఫర్ ఇయర్స్ రైట్ నౌ. దీంట్లో చాలా మంది ఆఫ్ రోడ్ రేసింగ్ చేశారు, ఛాంపియన్షిప్స్ గెలిచారు, లదాఖ్ ట్రిప్స్ చేశారు, టూరింగ్ చేశారు, చాలా చేశారు. ఇట్స్ వెల్ టెస్టెడ్ అవుట్ దేర్. ఆల్రెడీ యూట్యూబ్ మొత్తంలో బైక్ ఉంది, రివ్యూస్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ రివ్యూస్ ఉన్నాయి, వేల కిలోమీటర్లు నడిపినవి కూడా ఉన్నాయి. కానీ ఎక్స్పల్స్ 210 ఈజ్ అ వెరీ న్యూ బైక్. ఆ బైక్లో ఆబ్వియస్లీ ఫస్ట్ 6 months ఫస్ట్ 1 yearలో వాళ్ళు ఎవరైతే బైక్స్ కొంటారో వాళ్ళందరికీ కొన్ని ఇష్యూస్ రావచ్చు, ఫస్ట్ స్లాట్ బైక్స్ అండ్ సెకండ్ స్లాట్ బైక్స్ కానీ. సో హీరో విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్ టు రెక్టిఫై ఆల్ దట్ ఇష్యూస్. మీకు నన్ను అడిగితే హీరో ఎక్స్పల్స్ 210 ఆల్రెడీ ఎన్ని మంత్స్ అయిందో రిలీజ్ అయ్యి నాకు తెలియదు, బట్ ఐ విల్ సజెస్ట్ వెయిట్ చేసి తీసుకోండి. లేదు నాకు ఇప్పుడే కావాలి 210 200 అని చెప్తే, మీరు టూరింగ్ పర్సన్ అంటే గో విత్ ఎక్స్పల్స్ 210. ఎందుకంటే దాంట్లో టీఎఫ్టీ డిస్ప్లే ఉంది, ఫీచర్స్ ఉన్నాయి, ఇట్స్ అ న్యూ బైక్, బెటర్ ఇంజన్, 6th గేర్ ఉంది, మెయిన్ వచ్చేసి 6th గేర్ ఉంది దానిలో. సో ఆల్ ఆఫ్ దిస్ విల్ హెల్ప్ వెన్ యూఆర్ రైడింగ్ ఇట్ ఫర్ లాంగ్. లేదు బ్రో నేను సిటీలో ఎక్కువ నడుపుతాను, నాకు మంచి ఫ్లికబుల్ బండి కావాలి, సన్నగా ఉండాలి, వెయిట్ ఉండకూడదు, అంతేకాదు నేను ఆఫ్ రోడ్ కూడా వెళ్తా, సండే రైడ్స్కి వెళ్తా అంటే దట్స్ వెన్ ఐ విల్ ప్రిఫర్ ది ఎక్స్పల్స్ 200 4V. నార్మల్ వర్షన్ అవనియండి, లేదంటే ర్యాలీ స్పెక్. నాకు స్పెసిఫిక్గా ర్యాలీ స్పెక్ ఇష్టం. అండ్ చాలా మందికి ఇది కూడా ఉంది, హైట్ ఇష్యూ. సో ర్యాలీ స్పెక్ మీరు బిలో 5-8 ఉన్నారంటే మాత్రం డోంట్ గో విత్ ర్యాలీ స్పెక్. 5-8 వాళ్ళు కూడా కష్టపడతారు. నేను 5-9, నేను కూడా ఆల్మోస్ట్ స్లైట్లీ టిప్టో, మొత్తం టిప్టో కాదు, కొంచెం 2 కాలది నా ఫుడ్ అయితే టచ్ అయిపోతుంది. సో నాకు ఆ ఇష్యూ లేదు. నా టోర్స్ అపార్ట్ పెద్దది, సో నాకు ఇంకా కొంచెం ఈజీ ఉంది 5-9 అయినా కానీ. లేదంటే ఇట్ విల్ బి చాలా డిఫికల్ట్ అయిపోతుంది మీకు. దీన్ని వెనకాల తీసి నడపాలి అని చెప్పినా కానీ, దాన్ని మూవ్ చేయాలన్నా యూ విల్ హ్యావ్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ ఇష్యూ. సో ఇఫ్ యూ ఆస్క్ మీ బిలో 5-8 ఉంటే డోంట్ గో విత్ ర్యాలీ స్పెక్, ట్రై టు గో విత్ నార్మల్ వన్. సో ఆఫ్ రోడ్ సండే రైడ్స్ వీటికి వెళ్తానంటే మాత్రం ఐ వుడ్ సే గో విత్ ది ఎక్స్పల్స్ 200. నేను 210 తీసుకుంటున్న వాళ్ళు వెయిట్ చేయగలుగుతా అంటే బెటర్ టు వెయిట్ ఒక 6 months మోర్, 6 months లేదా 5 months వెయిట్ చేయండి. దాని తర్వాత చూడండి యూట్యూబ్లో ఇష్యూస్ ఇంకేమైనా పాపప్ అవుతున్నాయి, ఏమైనా వస్తుందా ఏంది. ఇప్పుడైతే చాలా ఎలక్ట్రానిక్ ఇష్యూస్ ఉన్నాయంట, ఇంజన్లో బోర్ ఇష్యూస్ ఉన్నాయి, టీఎఫ్టీ డిస్ప్లే ఇష్యూస్ ఉన్నాయి. మీరు తీసుకున్నా కానీ వారంటీ క్లెయిమ్ చేసుకుంటూ హీరో చుట్టూ తిరుగుకుంటూ, సర్వీస్ సెంటర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. వెన్ యూఆర్ పేయింగ్ లైక్ 2.4 అలా పే చేసినాక కూడా యూ వోంట్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఓనింగ్ ఇట్. అందుకని నేను చెప్తున్నా. సో దట్ డిబేట్ ఈస్ డన్. సో లెట్స్ టాక్ అబౌట్ ద ప్రోస్ ఆఫ్ ఎక్స్పల్స్ 200 ర్యాలీ. ఒకటి, దిస్ బైక్ కాస్ట్ అరౌండ్ 1.95 ఆన్ రోడ్, 1,95,000కి you'll get this bike. It has very good braking. Trust me, నేను సూపర్ బైక్స్ అన్ని నడిపినా, సో ఐ నో గుడ్ లెవెల్ ఆఫ్ థింగ్స్ లైక్ బ్రేకింగ్ అని ఇవన్నీ. అండ్ దిస్ బైక్ డస్ ఫెంటాస్టిక్ జాబ్, బ్రేకింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీంట్లో ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ ఉన్నాయి. ఐ నో త్రో కొంచెం కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే ఉంటుంది, బట్ అఫ్ కోర్స్ వాళ్ళు కూడా ఎమిషన్ నామ్స్ ప్రకారం వెళ్ళాలి. బట్ ఫర్ దిస్ బైక్ ద త్రో ఇస్ రియల్లీ గుడ్. నేను ఉత్త హెడ్ లైట్లో కూడా నడిపిన డేస్ ఉన్నాయి. దే ఆర్ లవ్లీ, దే ఆర్ అమేజింగ్ ఫర్ సిటీ టూరింగ్. అప్పుడు ఎనీ డే ఎనీ బైక్ మీరు GS కొన్నా కానీ టూరింగ్కి యుల్ నీడ్ అన్ ఆక్స్ లైట్, బట్ ఫర్ సిటీ దిస్ హెడ్ లైట్ ఈస్ ఎనఫ్. ఇట్ డస్ ద జాబ్. సిటీ కోసం అయితే ఆక్సిలైట్స్ అక్కర్లేదు. నెక్స్ట్ థింగ్, సస్పెన్షన్ క్వాలిటీ ఎక్స్పల్స్ ఈజ్ అల్టిమేట్. నేను దీనిలో నాకు ఎప్పుడు ఎస్పెషల్ దీనికైతే అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంది. నేను నాకు తగినట్టు అడ్జస్ట్ చేసుకున్నా. రోడ్స్ అండ్ పాట్ హోల్స్, మన ఇండియన్ రోడ్స్కి ది బెస్ట్ బైక్ ఇస్ ది ఎక్స్పల్స్. బికాస్ నేను దీన్ని లిటరలీ చెప్తున్నా కదా, ఇలాంటి గుంటల్లో ఎక్కడ మట్టి పాట్ హోల్స్ ఏది వచ్చినా దీన్ని లిటరలీ దాని పైన తీసుకెళ్ళిపోతా. స్టిల్ నథింగ్, దిస్ బైక్ లిటరలీ గ్లైడ్స్ త్రూ దెమ్. లైక్ దీనికి అసలు ఫరక్ పడదు, ఏమైనా రోడ్ ఉండని ఫరకే పడదు. సో ఎక్స్పల్స్ హ్యాస్ ది బెస్ట్ సస్పెన్షన్ సెటప్. నెక్స్ట్ బెస్ట్ థింగ్ వచ్చేసి దీని యాప్ కనెక్టివిటీ. అసలు యాక్చువల్లీ చాలా బాగా ఇంటిగ్రేట్ చేశారు. క్రిస్మస్ వచ్చినప్పుడు మీరు క్రిస్మస్ అనేసి యాప్లో మొత్తం క్రిస్మస్ థీమ్ అయిపోయింది. తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ థీమ్ అయిపోయింది మొత్తము. దానిలో యూ కెన్ లిటరలీ దీన్ని జియో ఫెన్సింగ్ సెట్ చేయొచ్చు. ఒకళ్ళు ఇక్కడ నుంచి అక్కడ రోడ్ పైన రాక్ తో ఒకటి కింద దొల్లేయడం కంటే విల్ జస్ట్ ట్రై టు రిమూవ్ దట్ రాక్. ఈ అమ్మాయి ఇలాంటి రాకులు చాలు రోడ్డు మీద కిందకి దొల్లేయడానికి. ఒకడు సైడ్ నుంచి ఓవర్టేక్ కొట్టడానికి ట్రై చేస్తాడు, కిందకి దొల్లేస్తాడు.
సో యా సస్పెన్షన్ క్వాలిటీ అయిపోయింది. అండ్ దీని యాప్ హ్యాస్ వెరీ గుడ్ ఇంటిగ్రేషన్ లెవెల్. దీన్ని జియో ఫెన్సింగ్ యాడ్ చేయొచ్చు. ఒక 3 kilometers లేదా 1 kilometer దాటంగానే బైక్ ఆఫ్ అయిపోయేటట్టు. దాంతోపాటు ఇమ్మొబిలైజ్ చేయొచ్చు. ఇన్ కేసు ఎవరైనా మీ బండి దొంగలిస్తే మీరు ఇమ్మొబిలైజ్ కొడితే వాళ్ళు ఎక్కడైతే స్లో డౌన్ అయ్యి జీరోకి వస్తారు లైక్ ట్రాఫిక్లో, కానీ అలా బైక్ షట్ డౌన్ అయిపోతుంది, బైక్ ఆన్ అవ్వదు. దాని తర్వాత యూ కెన్ ట్రాక్ యువర్ బైక్. మీ బైక్ ఎక్కడికి వెళ్ళినా కానీ యూ కెన్ కీప్ ట్రాకింగ్. దాంతోపాటు మీరు ఈ బైక్ ది హెల్త్ చెక్ చేసుకోవచ్చు యాప్లోనే. అండ్ దెన్ నావిగేషన్ పెట్టుకోవచ్చు. ఈ డిస్ప్లేలో మీకు నావిగేషన్ వస్తుంది, కాకపోతే మీటర్ చూపిస్తుంది, ఇన్ని మీటర్స్లో టర్న్ అది ఇది అని. అండ్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ క్రేజీ అక్యూరేట్. టెస్ట్ చేయాలి, అది నా పాత డిస్ప్లే వాజ్ నాట్ వెరీ గుడ్. సో దాని అక్యురసీ అయితే బాగాలేకుండే, బట్ ఇప్పుడు ఒకసారి చెక్ చేయాలి. అండ్ 200cc ఐఎమ్ ఓకే విత్ దిస్ పవర్. ఐ లవ్ ఇట్. నాకు పెద్దగా ప్రాబ్లం అనిపిస్తలేదు. లైక్ ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు ఓవర్టేక్, సి ఈ మాత్రం పవర్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ దిస్ బైక్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫీచర్స్. ఆ యాప్ తోటి అదంతా తీసేస్తే దెన్ ఇట్ హ్యాస్ SOS బటన్. ఇన్ కేస్ మీరు ఎక్కడైనా వెళ్ళి క్రాష్ అని ఏమైనా కానీ యాప్లో యూ హ్యావ్ టు సేవ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్. ఈ బటన్ నొక్కంగానే, జస్ట్ ఫ్లాప్ ఓపెన్ చేసి బటన్ నొక్కంగానే ఫ్రమ్ ఎక్స్పల్స్ మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట. మీరు పెట్టిన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. మీ లిటరలీ మీ లొకేషన్, కాల్ అదంతా వెళ్ళిపోతుంది అనమాట. సో యూఆర్ సేఫ్ దాట్ వే. గేర్ ఎప్పుడు చేంజ్ చేయాలి అదంతా వస్తుంది అనమాట టు గెట్ బెటర్ మైలేజ్. అండ్ దీనిలో 3 types ఆఫ్, నాది ర్యాలీ స్పెక్ కాబట్టి దిస్ హ్యాస్ 3 types ఆఫ్ ఆఫ్ రోడ్ మోడ్స్: రోడ్, ఆఫ్ రోడ్ అండ్ ర్యాలీ. దానిలో మీ ABS పవర్ ఏం చేంజ్ అవ్వదు, కానీ మీ ABS సెట్టింగ్ సెన్సిటివిటీ కొంచెం సెట్ అవుతుంది అనమాట. సో ABS విల్ వర్క్ మచ్ లెస్ వెన్ ఇట్ ఇస్ ఇన్ ర్యాలీ అండ్ మోర్ వెన్ ఇట్ ఈస్ ఆన్ రోడ్. నేను రోడ్ పైన ర్యాలీ నడుపుతున్నాను, ఆఫ్ రోడ్కి వెళ్ళిన ర్యాలీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గుడ్ థింగ్ వచ్చేసి ఫర్ 200cc 35 to 40 మైలేజ్ ఈ బైక్ 5 gears లోనే లాగడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. మైలేజ్ వైజ్ కూడా నాకు ఏం ఇష్యూ లేదు. ఇట్స్ టూ గుడ్. నాకు చాలు, నాకు 35 నాకు 40 మైలేజ్ చాలు ఎక్స్పల్స్ నుంచి. మోర్ దెన్ ఎనఫ్. ఒక ఫుల్ ట్యాంక్ విల్ టేక్ మీ 450 kilometers ఆర్ సంథింగ్. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. దాని తర్వాత ద బటన్స్ క్వాలిటీ, ట్రస్ట్ మీ, ఈ ప్రైజింగ్ లో దీనంత క్రేజీ బటన్స్ నేను చూడలేదు. నాకైతే ఈ బటన్స్ లో ఏదైనా ఇష్యూ వచ్చేటట్టు కూడా లేదు. దే ఆర్ టూ గుడ్. దే ఆర్ వెరీ హై క్వాలిటీ బటన్స్. అండ్ నేను ఈ బండి ఎప్పుడు నడుపుతున్నా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు అసలు చాలా బాగా అనిపిస్తుంది బండి నడిపేటప్పుడు. అలా ఏం ఇష్యూ ఉండదు. లైక్ సిటీకి మన రోడ్లకి అబ్బాబాబాబా, నేను ఈ బైక్ ఎందుకు ఒకప్పుడు కొనలేదా అని అనుకుంటుండే. లిటరలీ అంత ప్రశాంతంగా ఉంది మన రోడ్లకి. గోల లేదు, ఏం లేదు, భయం లేదు. ఎక్కడైనా పార్క్ చేయొచ్చు, ఎలా అయినా నడపచ్చు, ఆపేటోడు లేడు. ది బెస్ట్ ఫర్ ఆర్ రోడ్స్ బ్రో. ట్రస్ట్ మీ, మీరు కొనాలనుకుంటే కళ్ళు మూసుకొని కొనేయచ్చు. అసలు చూడండి, ఒక దగ్గర ఎట్లుంది రోడ్, ఒక దగ్గర ఎట్లుంది రోడ్. మట్టి, రాళ్ళు, అర్థమే కాదు. జనాలందరూ కష్టపడతా ఉంటారు. మన బైక్ లిటరలీ గ్లైడ్ అయిపోతూ ఉంటుంది. సో వీ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. సో అదొక ప్రో. హెడ్ లైట్స్ అండ్ ఆల్ గుడ్. అండ్ ఇప్పుడు ఈ స్పెసిఫిక్ బైక్ ర్యాలీ ప్రో ఇస్ ఆల్ LEDs, ఈవెన్ ద ఇండికేటర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ LED. దట్స్ వన్ మోర్ గుడ్ థింగ్. వాట్ ఎల్స్ డూ వీ హ్యావ్? నెక్స్ట్ ప్రో వచ్చేసి దీని సర్వీస్ ఈస్ రియలీ చీప్. అండ్ హీరో ప్రీమియాకి ఇస్తే మాత్రం, హైదరాబాద్లో ప్రీమియాలో అయితే దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్ జాబ్ వెన్ ఇట్ కమ్స్ టు సర్వీస్. అసలు ఎంత ప్రశాంతంగా మెయింటైన్ చేయొచ్చు అంటే మీరు ఈ బైక్ని, లైక్ ఇట్స్ వెరీ చీప్. 1400 rupees ఫర్ సర్వీస్, ఆబ్వియస్లీ నో లేబర్, కథం. దాని తర్వాత దీని పార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ ఆల్సో యాక్చువల్లీ వెరీ చీప్. సో మీకు ఆ ఇష్యూ కూడా ఉండదు పార్ట్స్ మ్యాటర్లో. ఇట్స్ అ పీస్ఫుల్ బైక్ టు మెయింటైన్, వెరీ హ్యాపీ టు రైడ్ బైక్. మీరు దీంతో టూరింగ్ చేసేయచ్చు, ఆఫ్ రోడింగ్ చేసేయచ్చు, మీరు సండే రైడ్స్ వెళ్ళొచ్చు, సిటీలో నడపచ్చు. ఇట్స్ అన్ ఆల్ రౌండర్ బైక్ ఫర్ మీ. మీరు లేదంటే దీన్ని మీకు కావాల్సినట్టు దీని సస్పెన్షన్ ఏమైనా చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పల్స్కి అయితే ఇంకొక ప్రో ఏం తెలుసా? బికాస్ దిస్ బైక్ హ్యాస్ బీన్ హియర్ ఫర్ ఇయర్స్, యూ గెట్ ఆల్ ది యాక్సెసరీస్, ఆల్ ది ఆప్షన్స్. మీకు టాప్ ర్యాక్స్, సాడిల్ ర్యాక్స్, లైట్స్, స్విచెస్, ఫ్లాష్ ఎక్స్, వాట్ ఎవర్ you guys want to put, you'll find it online. మీకు రిమ్స్, సస్పెన్షన్, లోవర్ స్ప్రింగ్స్, లిటరలీ మీకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. కేరళలో అయితే ఎక్స్పల్స్ ఘోరంగా ఫేమస్. కేరళ మొత్తం ఎక్స్పల్స్లో ఉంటూనే ఉంటారు. దే ఎంజాయ్ దిస్ బైక్. సో నేను ఏదో ఊరికే పొగడాలి, నా బండి అని పొగడట్లేదు. ఈ బైక్ జెన్యున్గా బాగుంది కాబట్టి నేను కొనుక్కున్నాను నా డబ్బులతో. లేదంటే వై వుడ్ ఐ ఈవెన్ ఐ గో అండ్ బై దిస్ బైక్ అండ్ ప్రమోట్ హీరో ర్యాండమ్గా. సో మీకు ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్ కూడా ఫుల్ ఉంటాయి. అండ్ ది బెస్ట్ పార్ట్ ఇంకొకటి వచ్చేసి ఎక్స్పల్స్లో ఇట్ హ్యాస్ వెరీ గుడ్ రీసేల్ వాల్యూ టు. సో ఇన్ కేస్ మీరు ఈ బండి అమ్మాలనుకున్నా you'll get very good value if you guys are maintaining it good. So that's one more good thing about this Xpulse. So I guess I covered all the points. In case మీరు ఎవరైనా Xpulse ఓనర్ ఉంటే మీకు దీనిలో ఇంకా బెస్ట్ పార్ట్ ఏమైనా అనిపిస్తుంది, లైక్ బ్రో ఇది మీరు మిస్ చేస్తారు అది అంటే కింద కామెంట్ ఆన్ చేయండి. నాకు అనిపించిన వన్ అయితే నేను క్లియర్గా చెప్పేశాను. సో ఐ ఫీల్ లైక్ ఐఎమ్ డన్ విత్ దట్. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద మెయిన్ ఇష్యూస్ వీ ఫేస్ వెన్ యూ బై ఏ హీరో బైక్. సో చాలా మందికి ఒక ఇష్యూ ఫేస్ ఏం చేస్తారంటే ద సర్వీస్ సెంటర్. దీని సర్వీస్ బాగోదని చాలా మంది మొత్తుకుంటారు. అండ్ నేను కూడా ఆఫ్కోర్స్ ఫస్ట్ సర్వీస్ ఇచ్చాను. సో ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్. ఇన్ కేస్ దీనికి ఏమైనా క్రాష్ లాగా అయ్యి లేదంటే ఏదైనా పార్ట్ రీప్లేస్ చేయాల్సిన టైం వస్తే ఐ థింక్ దట్స్ వెన్ దే గివ్ అస్ అ లాట్ ఆఫ్ హెడేక్. బట్ ఇప్పటికైతే నాకు సర్వీస్లో పెద్ద ఇష్యూ అనిపిస్తలేదు. దట్స్ వన్ కాన్. నెక్స్ట్ కాన్ వచ్చేసి ద బోల్ట్స్ క్వాలిటీ. దీన్ని బోల్ట్స్ చెక్ చేసాం కదా మేము, బికాజ్ ఐఎమ్ సమ్ వన్ హూ, నాకు బండి ఇప్పుడు మీరు ఫ్యాక్టరీ నుంచి తెచ్చిచ్చినా కూడా ప్రతి బోల్ట్ అండ్ ఆల్ నేను ఇంటికి రాగానే ఒకసారి మళ్ళీ టైట్ చేసుకుంటాను. నాకు ఆ డౌట్
డౌట్ ఉంటుంది అనమాట, బికాజ్ ఐ డోంట్ ట్రస్ట్ ఎనీ వన్ విత్ మై బైక్స్. సో నేను ప్రతి బోల్ట్ చెక్ చేసాము. దాని తర్వాత వెన్ వి రిమూవ్ ది హెడ్ లైట్ ఫర్ ఆక్సైడ్స్ పెట్టడానికి బోల్ట్ స్లిప్ అయిపోతుంది. లిటరలీ ఆ బోల్ట్ ఎంత సింపుల్ గా స్లిప్ అవుతుంది. అండ్ మేము ఏదో నార్మల్ టూల్స్ కాదు, వీ యూజ్ వెరీ హై క్వాలిటీ టూల్స్ అండ్ బోల్ట్స్ లిటరలీ స్లిప్ అయిపోతుంది. వీ లైక్ వాట్స్ హ్యాపెనింగ్, అసలు ఇదేంది ఇంత దరిద్రంగా ఉన్న క్వాలిటీ అని చెప్పేసి. సో వీ హ్యావ్ టు లైక్ గెట్ గుడ్ బోల్ట్స్ అండ్ ఆల్. సో ఆ బోల్ట్స్ క్వాలిటీ ఇష్యూ కూడా దీనిలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీని వెనకాల హ్యాండిల్ గ్రాబ్ రైల్ ఉంటుంది కదా, దానిపైన టాప్ బాక్స్ లో ఓవర్ వెయిట్ చేస్తే ఆ గ్రాబ్ రైల్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంది. వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ టోల్డ్ మీ దట్, నాకు అంత తెలియదు అది, బట్ యా, సో దట్ మైట్ బి వన్ క్వాలిటీ ఇష్యూ కూడా. సో అది కూడా చెక్ చేసుకోండి. అండ్ దెన్ యాజ్ యూ గైస్ నో, నేను ఫస్ట్ సర్వీస్ ఇవ్వగానే నాకు డిస్ప్లే పాడైపోయింది. లిటరలీ బ్రాండ్ న్యూ బైక్, దిస్ బైక్ హ్యాస్ బిన్ ప్రొడ్యూసింగ్ సిన్స్ ఇయర్స్ అండ్ ఈ డిస్ప్లే పోయింది. లక్కీలీ నాకు తలనొప్పి లేకుండా సర్వీస్కి ఇచ్చిన చేంజ్ చేసి ఇచ్చేసాడు. ఖేల్ ఖతం, దట్స్ ఇట్, ఐమ్ డన్. నాకేం పెద్ద ఇష్యూ లేదు, బట్ స్టిల్ ఇట్స్ అ క్వాలిటీ థింగ్. హీరో షుడ్ గెట్ దట్ థింగ్ సార్టెడ్ కూడా. ఇలాంటివి రాకూడదు వెన్ యూర్ బయింగ్ ఏ బైక్. వెళ్ళి చేయించుకునే హెడ్ఏక్. నేనంటే సర్వీస్లో పని అయిపోయింది. వాట్ ఇఫ్ నా ఫస్ట్ సర్వీస్ తర్వాత వచ్చుంటే నేను దీన్ని సపరేట్గా దీనికోసం అంటే వెళ్ళి ఇచ్చి మళ్ళీ బైక్ రావడం అనేది నాకు హెడ్ఏక్ అయ్యేది. ఐ డోంట్ లైక్ డూయింగ్ ఆల్ దట్ స్టఫ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో చాలా పార్ట్స్ కూడా కొంచెం లో క్వాలిటీ పార్ట్స్ వాడుతుంది హీరో. దట్స్ వన్ బిగ్ ఇష్యూ హీరో హ్యాస్. నేననే కాదు, చాలా మంది కస్టమర్స్ ఫేస్ చేసే ఇష్యూ అది. సో క్వాలిటీ ఆఫ్ పార్ట్స్ ఇస్ సంథింగ్ హీరో షుడ్ అప్గ్రేడ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్. అండ్ దీన్ని సర్వీస్ థింగ్ కూడా హీరో షుడ్ గెట్ ఇట్ సార్టెడ్. లైక్ చాలా మంది కంప్లైంట్స్ ఇస్తున్నారు కాబట్టి దే షుడ్ సార్ట్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ పీపుల్ ఆర్ పోస్టింగ్ ఆన్లైన్. నెక్స్ట్ వచ్చేసి హీరోది వాళ్ళు ఏదైతే ఒరిజినల్ మిర్రర్స్ ఇచ్చారో దే ఆర్ లైక్ షిట్. నిజం చెప్తున్నారు, దరిద్రమైన మిర్రర్లు అయ్యి. ఫస్ట్ అయితే మిడ్ ఒకటే కనిపిస్తుంది, కార్నర్లు కనపడదు. దాని తర్వాత మీరు బండి రేజ్ ఇస్తే మిడ్ కూడా కనపడదు, అది కూడా బ్లర్ అయిపోతుంది. దట్స్ వెన్ బోబో ఆల్సో సెండ్ మీ దేర్ మిర్రర్స్ బికాస్ ఐ టెక్స్టెడ్ దెమ్ సేయింగ్ కి నాకు మిర్రర్స్ పంపండి, ఐ వాంట్ రివ్యూ ఇట్. దాంతోపాటు ఐ వాంట్ చెక్ హౌ గుడ్ దే ఆర్ అండ్ దే ఆర్ యాక్చువల్లీ పర్ఫెక్ట్. నేను దీనికి నాకు ఇష్టం వచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఐ హ్యావ్ బెటర్ వ్యూ. లిటరలీ నా హ్యాండ్ నుంచి ఆ రోడ్ అటు ఎండ్ దాకా మొత్తం క్లియర్గా ఉంది నాకు. సో ఎక్స్పల్స్ మిర్రర్స్ ఆర్ వెరీ బ్యాడ్, వేస్ట్ అసలు చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పల్స్ ఇచ్చిన హ్యాండ్ గార్డ్స్ ఆర్ ఆల్సో ఓకే ఇష్. మీకు రాక్స్ అండ్ ఆల్ ఆపుతుంది, కానీ జస్ట్ ఇన్ కేస్ మీరు ఏమైనా ఆఫ్ రోడ్లో గిఫ్ట్ రోడ్లో పడతాం అదరం దట్ ప్లాస్టిక్ విల్ బ్రేక్ ఫార్ షూర్. ఇన్ ది ఎండ్ అది ప్లాస్టిక్ దే. సో ఐ డోంట్ థింక్ దానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా, బట్ దట్ ఈస్ ఆల్సో వన్ స్మాల్ కాన్ ఐ వాంట్ టు టెల్. సో ఐ గాట్ ది రైనాక్స్ ది. సో దే ఆర్ ఇవైతే లిటరలీ దీంతో మీరు బస్సును గుద్దితే బస్సుకు బొక్క పడేటట్టుంది, అంత గట్టిగా ఉంది ఇది. దిస్ ఈస్ రాక్ సాలిడ్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ దిస్. దానికి మించిన కాన్స్ అయితే నాకు ఎక్స్పల్స్లో ఏం అనిపించట్లేదు. లిటరలీ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ గుడ్. మెల్లంగా మనం ఇంకా థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ పుట్టిన్ చేశాక వీల్ నో వాట్ ఎల్స్ వీ విల్ ఫైండ్ ఇన్ దిస్. కానీ నేను చాలా మంది నా ఫ్రెండ్స్ ఎక్స్పల్స్ ఓనర్స్ ఉన్నారు ఆఫ్ రోడ్ లో. దే లవ్ దిస్ బైక్, దే లిటరలీ లవ్ దిస్ బైక్. వాళ్ళకి పెద్దగా ఏం ఇష్యూస్ రాలేదు. సో దేర్ ఆర్ వెరీ లెస్ కాన్స్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ బైక్. ఇంకొక కాన్ మనం ఇంకొకటి ఏం స్పెసిఫిక్ చెప్పచ్చు అంటే దీస్ ఆర్ పోక్ వీల్స్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఆఫ్ రోడ్, బట్ దే ఆర్ నాట్ ట్యూబ్లెస్. సో యా, దట్ ఈస్ వన్ కాన్. బట్ ఫర్ ద ప్రైస్ వీఆర్ పేయింగ్ ఐ డోంట్ థింక్ మనకి ట్యూబ్లెస్ పోక్ వీల్స్ ది ఇస్తారు అని చెప్పి ఏ బ్రాండ్ ఇయ్యదు. కేటీఎం ఇస్తుంది, బట్ కేటీఎంలో కూడా దేర్ ఆర్ ఫ్యూ ఇష్యూస్ ఆఫ్ లీకింగ్ అనేసి విన్నాను ఆన్లైన్లో. సో యా, అది ఉంటుంది. సో దట్స్ ఇట్. ఐ గెస్ దీస్ ఆర్ ద కాన్స్ ఐ ఫేస్డ్ ఆన్ దిస్ బైక్. నాకు దానికి మించిన కాన్స్ అయితే ఈ బండ్లో ఏమనిపించలే. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ లైక్ టాప్ నాచ్. సో ఫైనల్ వర్డిక్ట్ అన్న, షుడ్ ఐ బై ఎక్స్పల్స్ 200 4V? నార్మల్ తీసుకున్నా, ర్యాలీ తీసుకున్నా. మీరు ఆఫ్ రోడ్ చేస్తున్నారు చాలా ఎక్కువ అంటే గో విత్ ర్యాలీ. లేదు మీరు ఎక్కువ సిటీలో నడుపుతారు అది ఇది అంటే గో విత్ నార్మల్. టూరింగ్ చేస్తారన్నా కూడా ఐ వుడ్ సజెస్ట్ గో విత్ నార్మల్. ర్యాలీ కూడా తీసుకోవచ్చు, బట్ నార్మల్ ఆల్సో డస్ ద జాబ్. ఆ ర్యాలీ స్పెక్ కి మీరు పెట్టే ఎక్స్ట్రా ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్ కి మేబీ బై సమ్ టాప్ ర్యాక్స్, సాడిల్ ర్యాక్స్, ఆల్ ద టూరింగ్ గేర్ యూ వాంట్. సో అదొకటి. మీరు ఇన్ కేస్ 5-8 కింద ఉన్నారు అంటే కూడా డోంట్ గో విత్ ది ఎక్స్పల్స్ ర్యాలీ, గో విత్ నార్మల్ ఎక్స్పల్స్. మీరు 210 తీసుకుంటారా 200 తీసుకుంటారా అనేది మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి. చెక్అవుట్ వీడియోస్ ఆన్లైన్లో ఉండేది. ఇప్పుడు నా వీడియోని కూడా మీరు రెఫరెన్స్గా తీసుకోవచ్చు. మీకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అండ్ 210కి కూడా లాట్ ఆఫ్ ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్ కూడా దొరికేసినాయి. అండ్ 200కి కూడా లాట్ ఆఫ్ ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్ కూడా దొరుకుతాయి మీకు. సో యా, యూ గైస్ కెన్ బై వాట్ ఎవర్ బైక్ యూ వాంట్. జస్ట్ గో అండ్ చెక్ దట్ బైక్. ఒకసారి మీరు టెస్ట్ డ్రైవ్ కూడా చేయండి. ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్ ఓన్లీ తీసుకోండి. నాకైతే ఈ బైక్ టోటలీ నచ్చింది. ద యాప్ ఇంటిగ్రిటీ ఈజ్ టాప్ నాచ్. లైక్ ద ఫీచర్స్ దే గేవ్ ఇస్ టాప్ నాచ్. ద క్వాలిటీ ఆఫ్ సస్పెన్షన్స్ ఈజ్ టాప్ నాచ్. బైక్ ఇంజన్ పవర్, బ్రేక్స్ ఆర్ రియలీ గుడ్. అండ్ ఆల్ దిస్ డిస్ప్లే థింగ్ ఈజ్ ఆల్సో రియలీ గుడ్. ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ దానిలో ఇస్తుంది. అండ్ నావిగేషన్, మీకు కాల్ వచ్చినా ఏమొచ్చినా ఇట్ విల్ షో. ఆల్ ఆఫ్ దట్ ఈస్ లైక్ రియలీ గుడ్. ఐ హ్యావ్ నో ఇష్యూస్ విత్ దిస్ బైక్. సో ఇన్ కేస్ మీలో ఎవరైనా బండి తీసుకుంటున్నారు అనుకుంటే ఐ వుడ్ సే ఫ్యూ మోడ్స్ వచ్చేసి ఇంజన్ గార్డ్ వేసుకోండి. దిస్ ఇస్ లైక్ టూ గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఈ మిరర్స్ కానీ ఇలాంటి మిరర్స్ కానీ గెట్ ఇట్ డన్. ఎక్స్పల్ స్టాక్ మిరర్స్ ఆర్ వెరీ బ్యాడ్. నెక్స్ట్ ఈ హ్యాండ్ గార్డ్స్ ఎప్పుడైనా కానీ వేయించుకోండి. ట్రస్ట్ మీ, ఏదో ఒక టైంలో మీకు ఇదైతే హెల్ప్ అవుతుంది. నా ADV 390తో నాకు చిన్నగా ఇలా ఒక కారోడు నాకు నేను ఇట్లా
నడుపుతుంటే ఇటు నుంచి ఇటు వెళ్ళాడు, సడన్ గా బ్రేక్ వేసాడు. ఇది గుద్దింది, లేదంటే నాది బ్రేక్ లివర్ అయినా ఈ మాస్టర్ సిలిండర్ అయినా స్కామ్ అయిపోయింది, ఎందుకంటే గట్టి ఇంపాక్ట్ తీసుకుంటుంది కాబట్టి. లక్కీలీ వాటి టైల్ లైట్ ఇరిగిపోయింది, కానీ నా చేతికి చిన్న స్క్రాచ్ లేదు. సో దిస్ విల్ సేవ్ యూ, ట్రస్ట్ మీ. సో ఇదొకటి చేయించుకోండి. వాట్ ఎల్స్, ఐ గెస్ దట్స్ ఇట్. మీకు ఇక్కడ చార్జర్ కూడా ఇచ్చేస్తాడు, అన్ని ఉన్నాయి ఈ బైక్ లో. లిటరలీ జస్ట్ వెరీ బేసిక్ స్టఫ్ కొనుక్కోవాలి, మీకు కావాల్సిన స్పెసిఫిక్ థింగ్స్. ఎగ్జాంపుల్ ఇలా నాకు బెటర్ మిర్రర్ విజన్ ఉండాలంటే మిర్రర్ కొనుక్కోవడం, ఇలా స్మాల్ స్టఫ్ ఉన్నాయి. మిగతావంతా దిస్ బైక్ ఇస్ టాప్ నాచ్. తీసుకొని కొనేసి మీరు లిటరలీ కొన్న బైక్ ఫస్ట్ సర్వీస్ అయితే టూర్ కూడా వెళ్ళిపోవచ్చు. సో దట్ గుడ్ దిస్ బైక్ ఇస్. సో యా, ఐ గెస్ ఐ కవర్డ్ ఆల్ ద పాయింట్స్. ఏమైనా మిస్ అవుట్ అయిపోయింటే కింద కామెంట్ సెక్షన్లో యూ గైస్ కెన్ కామెంట్. ఎనీవేస్ ఐ విల్ రిప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్, కాబట్టి వీ కెన్ హ్యావ్ వన్ స్మాల్ గుడ్ డిస్కషన్. So yeah, so that's it for today's video, guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the